హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 9/2/2024 శుక్రవారం. ఈరోజు అయితే మాత్రం తెలంగాణ మార్కెట్లో అమావాస్య కాబట్టి సెలవు. బ్యాడిగి మార్కెట్ ఒక 9,000 బస్తాలు వచ్చినాయి. దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంకా గుంటూరు మార్కెట్కి అయితే 1,20,000 1,30,000 దాకా వచ్చినాయి. ఈరోజు అయితే మాత్రం పూర్తి డీటెయిల్స్. ఈరోజు అయితే మార్కెట్ చాలా వరకు స్లోగా, అంటే వ్యాపారస్తులు కొనలేదు. మార్కెట్ అయితే స్టడీ, వ్యాపారస్తులు ఎక్కువగా మొగ్గు చూపలే. నిన్న జరిగిన మార్కెట్కి ఈరోజు జరిగిన మార్కెట్కు అసలు ఎందుకు, రీజన్ ఏంటి అనే దాని గురించి రేపు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే మా నర్సరీ, మీకు చాలాసార్లు చూపించాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. మీకు ఏ నార్లు కావాలన్నా సీజన్లో మన దగ్గర పచ్చిమిరపకాయ నుంచి ఎండు మిరప వరకు ఎటువంటి వెరైటీ అయినా మన దగ్గర దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఆ కంపెనీ పేరు చెప్పకుండా 314 మీకు పచ్చిమిరప, ఇప్పుడు పచ్చిమిరపకు యూజ్ అయ్యేది. ఎందుకంటే మనల్ని వాడు మోసం చేసిండు కాబట్టి ఆ కంపెనీ వాడి గురించి మనం చెప్పకూడదనే ఇంటెన్షన్ తోటి నేను చెప్పట్లేదు అంతే. ఎందుకంటే మనం దాని గురించి చెప్పిన వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు విశ్వాస ఘాతకులు కూడా అనొచ్చు వాళ్ళను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈరోజు అయితే 9,000. ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్లు వస్తే చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. ఏ రోజు ఏ వీడియో వస్తుందో, మార్కెట్ ట్రెండింగ్ ఏ వీడియో ఉంటుందో తెలియదు. లైక్ చేస్తే మీరు 10 మందికి ప్రమోషన్ చేసినట్టుగా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే ఫ్రెండ్స్ 9,890 దగ్గర 10,000 బస్తాలు వచ్చినాయి బ్యాడిగి మార్కెట్కు. 10,000 బస్తాలు వస్తే ఫ్రెండ్స్ కడ్డీ బ్యాడిగి అయితే మాత్రం 37,000 కానించి 47,000. 37,000 అనేది లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 47,000. డబ్బీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 41,500 లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 52,000. లోయెస్ట్ ప్రైజు 41,500, హైయెస్ట్ ప్రైజు 52,000 దగ్గర డబ్బీ బ్యాడి. ఇంకా మనకు 2043 విషయానికి వచ్చేసరికి 2043 ఈరోజు మీరు చూసుకోండి ఫ్రెండ్స్. 2043 మీకు ఎక్కడో చోట 23,000 వేసారు, 24,000 వేసారు. 15,000 అనేది లోయెస్ట్, లీస్ట్ ప్రైజ్. అది మీరు ఏదైనా చూసుకోండి. లీస్ట్ ప్రైజు 15,000, హైయెస్ట్ ప్రైజు 32,000. ఎక్కడో చోట వేసింటారు బ్రదర్. 350-400 షాపులు ఉంటాయి. నేను ఎక్కడ వేసారని నేను రెక్టిఫై చేయగలను చెప్పు. మనము ఒక 5-6 మందికి చేయగలుగుతాం. ఆ షాపులలో 28,000-29,000 వేశారు. నేను ఆ వీడియో మాత్రం పెట్టగలను. నేను ఎక్కువ పెట్టాలంటే నేను పెట్టలేను కదా. అందరి దగ్గరికి రేపు వెళ్తా 15వ తారీఖు. అక్కడ మినిమం ఒక చాలా మంది షాపుల దగ్గర నేను డేటా ఉండేటట్టుగా దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకునే విధంగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తా. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. నేను ఎక్కువ చెప్పడం వల్ల నాకు ప్రయోజనం లేదు, తక్కువ చెప్పడం వల్ల నాకు ఒరిగేదేం లేదు. నేను మీకు సమాచారం ఇవ్వడానికి మాత్రమే ఫ్రెండ్స్. నేను ఎందుకంటే నాకు వచ్చే ఆదాయం అంటే ఏం లేదు. నాది ఏంటంటే జస్ట్ బిజినెస్ ప్రమోషన్ అంతే. ఏది నా నర్సరీ బిజినెస్, ఏది 10 మంది మీరు నా దగ్గర తీసుకెళ్తే నాకు డబ్బులు వస్తాయి. నేను ఈ వ్యాపారం గురించి నేను టైం సేకరించి దానికి ఒక ఎడిటింగ్ పెట్టి దానికి ఒక ప్రాసెస్ పెట్టి నేను చేయడం వల్ల నాకు వచ్చే ప్రయోజనమే లేదు. ఇంకా 2043 అయితే 16,000 లీస్టు, లోయెస్ట్, హైయెస్ట్ ప్రైజు 32,000 30,000 వరకు వేశారు. 5531 అయితే ఫ్రెండ్స్, నేను హైదరాబాద్లో మొన్న ఒక 2 రోజుల క్రితం నేను 18,000 చూసా. ఒక రైతు మిత్రుడు కూడా 18,000 వేసారని చెప్పాడు. మళ్ళీ నిలవలేదు, 16,000కి వచ్చింది. మనం ఏం చేస్తాం చెప్పండి? 12,000 నుంచి 15-16,000 వేస్తున్నారు ఎక్కడైనా సరే. దానికి పెద్ద హైప్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు ఏంటనేది ఇంకా అది రైతులకే తెలియాలి, వ్యాపారస్తులకే తెలియాలి. 15 తర్వాత ఏదైనా జరగవచ్చు ఫ్రెండ్స్. కొంచెం గమనించండి రైతు మిత్రులు. ఆవేశంగా కొన్ని రేటు తక్కువ ఉన్నాయి, అమ్ముకోవాలని ట్రై చేయొద్దు. ఎక్కువ రేటు ఉన్నాయి, దయచేసి అమ్ముకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు 5531 అయితే 12,000 నుంచి 16,000 వరకు ఆ మార్జిన్లో బిజినెస్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ 102 18,000 కానించి అది కూడా 32,000. 18,000 అనేది లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 32,000. నేనైతే కంపారిజన్ చూసుకోండి. మీరు హైయెస్టే చూస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. మీరు దయచేసి హైయెస్ట్ అయితే ఎక్కడ చూడొద్దు. ఇంకా డీడీల విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి నేను గుంటూరులో 21,000 వేశారు. ఈరోజు కూడా అంతే వేశారు. డీడీలు కొంచెం ఫాస్ట్గా ఉంది. ఈరోజు బ్యాడిగిలో కూడా ఈరోజు అంటే మార్కెట్ ఎక్కువ లేదు కాబట్టి చెప్తున్నా ఈజీగా మీకు ప్రాసెస్ అర్థం కావాలనే ఉద్దేశంతో. ఇంకా మీరు అనుకున్న 411 1081 సువర్ణ బ్యాడిగి ఇటువంటి రకాలన్నీ కూడా 5531 సెగ్మెంట్లోకి వస్తాయి, 2043లోకి వస్తాయి కొన్ని వెరైటీలు. అట్లా ఆ ఉద్దేశంతో ఇంప్రూవ్డ్ వెరైటీలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి 15, 16, 17 ఆ రేంజ్లో మాత్రమే ఉంటుంది బిజినెస్. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు లక్ష
ఈరోజు దగ్గర దగ్గర 1,30,00,40,000 బస్తాలు వస్తే ఈరోజు తేజ డీలక్స్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఒక ₹1000 డౌన్గానే భావించాలి. 21,500 వేశారు ఈరోజు. డీడీలు తేజాలు అయితే మాత్రం 17,000 కానించి 21,500, ఎక్కువ శాతం అయితే మాత్రం 19,000 కానించి 20,000. ఈరోజు అయితే కొంచెం జనరల్ మార్కెటే. తేజ డీలక్స్ అయితేనే 21,500, డీడీలు అయితే మాత్రం 15,000 కానించి 20,000, 18,000 నుంచి 20,000 ఎక్కువ, 21,000 సూపర్ డీలక్స్లు. సింజంటా 5531 అయితే చూసుకోండి ఫ్రెండ్స్, 13,000 కానించి 15,500 మాత్రమే. నేను చెప్పేది 9వ తారీఖు మార్కెట్. సింజంటా 5531 డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితేనే 16,000. రోమి 26 విషయానికి వచ్చేసరికి 15,000 లోయెస్ట్ ప్రైజు, 17,500 హైయెస్ట్ ప్రైజు. డీలక్స్ సుపీరియర్ అయితే మాత్రం 18,000 నుంచి 18,300. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 341 క్వాలిటీ అయితే మాత్రం 16,000 నుంచి 21,000. ఈరోజు 16,000 కానీ 21,000 అంటే ఒక 1,500 డౌను. 341 క్వాలిటీ అయితే మాత్రం దేశవాళీ రకాలైతే 16,000 కానించి 21,000. ఎక్స్ట్రాడినరీ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం 21,500 కానించి 22,500. ఎక్కడో చోట వేసారని కూడా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. 21,000 ఎక్కువ కంపారిజన్ చేసుకోండి. 341 అయితే 17,000 కానించి 20,500, 21,000. ఇంకా కుబేరా 273 రకాలన్నీ కూడా 13,000 కానించి 16,000. ఎప్పుడైతే 5531 జంప్ అవుతుందో ఆ రోజు మాత్రమే మార్కెట్ వచ్చే అవకాశాలు తప్ప ముందు అయితే మార్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కడా లేదు. నెంబర్ 5 కూడా 15,000 కానించి 20,500. స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి తేజ టైప్ క్వాలిటీలన్నీ 18,000 కానించి 19,000. బంగారం క్వాలిటీ అయితే 13,000 కానించి 18,000. క్లాసిక్ క్వాలిటీ అయితే మాత్రం 13,000 కానించి 15,500. ఆర్మూర్ క్వాలిటీ అయితే మాత్రం 14,000 కానించి 16,500. సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ అయితే 17,000. 355 బ్యాగ్ అయితే చూడండి ఈ వారం మొత్తం కూడా 19,500, 13,000 కానించి 19,500. 341 సూపర్ 10 క్వాలిటీ, 334లు సూపర్ 10 క్వాలిటీ అయితే 15,000 కానించి 20,000. ఎల్లో మిర్చి అయితే మాత్రం 16,000 కానించి 22,000. 2043 అయితే 17,000 కానించి 25,000. సీడ్ తాలు అయితే మాత్రం 7,000 నుంచి 10,500. తేజ తాలు అయితే 12,500 కానించి 13,500. మార్కెట్ అయితే ఈరోజు స్లో. డ్రై క్వాలిటీలు అయితే మాత్రం కొంచెం వేస్తున్నారు కానీ ఈరోజు అయితే మాత్రం అంతగా సుముఖతగా లేరు వ్యాపారస్తులు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా కడుపు నిండినట్టుగా అయితే నేనైతే భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే విపరీతంగా పెరిగింది కాబట్టి, ఇప్పటికే పెరిగితే కొంచెం అంచనాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారు. 15 తర్వాత ఏదైనా జరగవచ్చు. ఎందుకన్నానంటే రేపు ఖచ్చితంగా దాని గురించి మనం వీడియో చేసుకుందాం. రేపు లేదా ఎల్లుండి దానికి ఖచ్చితంగా మీకు బ్యాడగి మార్కెట్, చెలికిరి, హుబ్లీ, వీలైతే బెంగళూరు, ఆ దగ్గరలో ఉన్న బెంగళూరు రాష్ట్రంలో రైతుల దగ్గరికి, మన కర్ణాటకలో ఉన్న బళ్ళారి ఈ ప్రాంతాలలో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా 1 వీక్ ఉంటా నేను. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఒక 13 లక్షల నారు ఉంది. ఇక్కడ ఉంది, ఈ నర్సరీలో ఉంది, కనిపిస్తుంది కదా, చూపిస్తారండి. ఇక్కడ నారు ఉంది, ఇది మొత్తం ఉంది నారు. ఇక్కడ ఉంది నారు అయిపించుకోవాలి. ఇంకా ఆ నర్సరీలో కొంచెం ఒక 5-6 లక్షలు ఉంది. మొత్తం 13-14 లక్షలు ఉంది. ఇది మొత్తం అయిపించుకున్న తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ ఇంకా ఇది పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళడానికి అంతగా ఇష్టం లేదు నాకు. ఎందుకంటే మీకు కూడా నేను చూపించాలి, కానీ నేను కూడా నా లైఫ్ కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే నా లైఫ్ ఎంత ముఖ్యమో మీ లైఫ్ కూడా అంతే ముఖ్యం. కానీ నేను జీవనాధారం ఇదే. నాకు యూట్యూబ్ వల్ల ఇంతవరకు రెవెన్యూ ఏం రాలేదు. రెవెన్యూ వస్తే కూడా నేను ఎవరికైనా డొనేషన్ చేయడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరమే లేదు. ఇది మన దగ్గర ఉన్న నారు, ఇదంతా నారు ఉంది. ఈ నారంతా అమ్ముకున్న తర్వాతనే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా అప్పటి వరకు మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అందుకోసమనేసే రైతు మిత్రులు కొంచెం గమనించండి. నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా గుజరాత్ కూడా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నా. వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు అన్ని, నాకు హిందీ రాకపోయినా సరే ఖచ్చితంగా మీకు అన్ని వెరైటీలు, అన్ని మార్కెట్లు చూపించాలని నాకు డ్రీమ్ కూడా. అన్ని తిరగాలి అనే ఆశతోటి కూడా నేను నా కోసం తిరగాలనే ఆశతో నేనుంటే ఖచ్చితంగా మీకు మార్కెట్ చూపించాలనే ఉద్దేశం కూడా నాకుంది. ఖచ్చితంగా ఇదంతా నారు అయిపోయిన తర్వాత ఒక 1 వీక్లో నారు అయిపోద్ది. 15వ తారీఖు నుంచి నారు పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పటికి మార్కెట్ అనేది ఇంకా స్టాకులు ఎలా వస్తాయి, అసలు ఏంటి అనేది మనకు ఒక విషయం అర్థమవుతుంది కదా అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా సామ్రాజ్యం అయితే ఇంకా 2 నర్సరీలు ఉన్నాయి. ఇంకా 2 నర్సరీలు అంటే దగ్గరలో ఉన్నాయి. ఇంకొక ½ కిలోమీటర్ వెళ్తే అక్కడ ఉంటాయి. ఇది
నా బిజినెస్ అన్న ఈ విధంగా ఉంటుంది. ఈ బిజినెస్ అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్ అవసరం కాబట్టి నాకు ఈ సంవత్సరం, ఎందుకంటే మీకు ఎటువంటి రకాల విత్తనాలు నాటాలనుకుంటున్నాను నేను, ఇంకా చాలా కంటెంట్ ఉంది మన దగ్గర. దేవుడి దయ వల్ల రైతులు చాలా మంది ఖచ్చితంగా యూజ్ఫుల్ కంటెంట్ నేనైతే ఇవ్వాలనేది ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీకు మంచి కంటెంటే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.